హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా వంకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ పప్పులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని దూరగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి దీన్ని కొద్దిగా చల్లనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి వంకాయలు బాగా మగ్గనివ్వండి. మగ్గేలోపు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు, అలాగే 3 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. వంకాయలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉంచండి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది అన్నం, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్